ప్రపంచమంతా పారిస్ శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ వైపు చూస్తుంటే విశాఖ వాసులు కూడా ఆ పోటీల కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ల తరువాత ఒలింపిక్స్ లో విశాఖకు చెందిన మహిళ పాల్గొనటమే ఇందుకు కారణం. ఎటువంటి క్రీడా నేపథ్యం లేని కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె ఒలింపిక్స్ లో భారతదేశం తరపున పాల్గొంటోంది. గాయాలు వెంటాడిన కరోనా సమయంలో పరుగుకు దూరమైన అవరోధాలను అధిగమిస్తూ రికార్డుల మీద రికార్డులు సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తన కలను సాకారం చేసుకునేందుకు పారిస్ బయలుదేరు. ఆమె విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాసి. విశాఖకు చెందిన జ్యోతి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. విశాఖ క్రీడాకారుల్లో ఎవ్వరికి ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో పతకాలు దక్కలేదు. ఈసారి చరిత్ర తిరగరాసేలా జ్యోతి ప్రతిభ చాటాలని క్రీడా అభిమానులు ఆశిస్తున్నారు. విశాఖలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి విశ్వ క్రీడల వరకు చేరుకోవటానికి తీవ్రంగా శ్రమించింది. ఈ ప్రయాణంతో ఆమె తల్లి కుమారి కష్టం ఎంతో ఉంది. అమ్మ అండతోనే భారత టాప్ అథ్లెట్ గా జ్యోతి ఎదిగింది. జ్యోతికి చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. కానీ జ్యోతిని తల్లి చాలా ప్రోత్సహించారు. జ్యోతి భవిష్యత్తు కోసం డబుల్ షిఫ్ట్ పనిచేశారు. ఇళ్లల్లో పనిచేయటంతో పాటు స్థానిక ఆసుపత్రిలో క్లీనర్ గా పనిచేశారు. తల్లి కష్టాన్ని వృధా చెయ్యకుండా జ్యోతి తీవ్రంగా శ్రమించి 100 మీటర్ల హార్డిల్స్ లో రికార్డులు తిరగరాసు 12.78 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. 100 మీటర్ల హార్డిల్స్ లో తన జాతీయ రికార్డులను తానే తిరగరాసు 20 ఏళ్ల నుంచి ఉన్న 13.38 సెకండ్ల రికార్డును చెరిపేసి 13.23 సెకండ్లతో జాతీయ రికార్డును నెలకొల్పిన విశాఖ హార్డిలర్ జ్యోతి. జ్యోతి అత్యున్నత అథ్లెట్ గా ఎదగటంలో అమ్మ కష్టంతో పాటు కోచ్ జేమ్స్ హార్లియర్ కూడా ప్రధాన పాత్ర వహించారు. కనీస సౌకర్యాలు లేని స్థాయి నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిందంటే ఆమె పోరాట పటిమ ఎలాంటిదో గుర్తించవచ్చు. పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో 100 మీటర్ల హార్డిల్స్ లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్ జ్యోతి. రాష్ట్ర స్థాయి పోటీల్లో 2015లో బంగారు పతకం సాధించి వెలుగులోకి వచ్చింది. 100 మీటర్ల హార్డిల్స్ లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్ గా గుర్తింపు సాధించింది. 24 ఏళ్ల జ్యోతి ఇప్పటి వరకు 10కి పైగా అంతర్జాతీయ 20 జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్ లో స్వర్ణం గెలవాలనేది తన సంకల్పమని ఆమె తెలిపారు. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని, ప్రస్తుతం పోలాండ్ లో శిక్షణ జరుగుతోందని, అక్కడి నుంచి నేరుగా పారిస్ వెళ్లిపోతానని తెలిపింది. ఒలింపిక్స్ గేమ్స్ లో తన 100 మీటర్ల హార్డిల్స్ హిట్స్ తొలి రౌండ్ ఆగస్టు 7న జరగనుందని, పథకం సాధించాలనే పట్టుదలతో ఉన్నానని తెలిపారు. ఆల్ ది బెస్ట్ జ్యోతి.